నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. టుడే మన టాపిక్ ఏంటంటే గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. ఈ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 399 ప్లాన్, ఒకటి 299 ప్లాన్. ఇయర్లీ మనం వన్స్ ఈ 299 399 ప్లాన్ తీసుకోవాలి. ఈ ప్లాన్ తీసుకున్న అతను చనిపోతే 10 lakhs రూపీస్ వస్తుంది. ఒకవేళ అదే పర్సన్కి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అయితే 10 lakhs రూపీస్ వస్తుంది. ఒకవేళ పార్షియల్గా కొంచెం అంగవైకల్యం వచ్చినా కానీ 10 lakhs వస్తుంది. అతనికి పారాలసిస్ వచ్చినా కానీ 10 లక్షల రూపాయలు వస్తుంది. యాక్సిడెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒకవేళ పర్సన్కి యాక్సిడెంట్ అయితే అతను 24 hours కానీ హాస్పిటల్లో ఉండి మనం హాస్పిటల్ ప్రూఫ్ చూపిస్తే అతని హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కోసం 60,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. యాక్సిడెంట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే ఒకవేళ ఒక పర్సన్కి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, ఆ పర్సన్కి కుట్లు పడ్డాయి, కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, 24 hours లోపలే అతను డిశ్చార్జ్ అయిపోయాడు, అప్పుడు కూడా గవర్నమెంట్ 30,000 ఇస్తుంది. ఇది మొత్తం 299 ప్లాన్ తీసుకుంటే. ఇప్పుడు 399 ప్లాన్ తీసుకుంటే ఏమంటే దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ బెనిఫిట్. ఒకవేళ ఒక పర్సన్కి ఏదైనా చనిపోయినా, పారాలసిస్ వచ్చినా, పర్మనెంట్ డిజేబిలిటీ అయిపోయినా కానీ వాళ్ళ పిల్లలకి చదువుకునేదానికి, ఇప్పుడు ఆ పర్సన్కి ఏదైనా అయిందనుకో అతను ఎక్కడికి పనికి వెళ్ళలేడు, ఆ పరిస్థితిలో గవర్నమెంట్ ఏంటంటే 10% వాళ్ళకి 1,00,000 రూపాయలు వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ చదువుకి. కాకపోతే ఎలిజిబుల్ ఏంటంటే ఆ పర్సన్కి 2 పిల్లల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్. ఒకవేళ ఆ పర్సన్కి హాస్పిటల్ డైలీ ఎక్స్పెండిచర్, రూమ్ రెంట్కి, ఫుడ్కి, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్కి రోజుకి 1,000 రూపాయలు, అలాగే 10 days ఇస్తుంది. ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ బెనిఫిట్స్. ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ బంధువు, వాళ్ళ కొడుకు ఎక్కడైనా బయట ఉన్నాడు అనుకో, వాళ్ళు అక్కడికి వచ్చేదానికి 25,000 వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఇస్తుంది బెనిఫిట్స్. ఒకవేళ ఆ పర్సన్ పొరపాటున చనిపోయాను అనుకో, తన అంత్యక్రియలకు కూడా 5,000 రూపాయలు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈ ప్లాన్ 399 ప్లాన్లో ఉంటుంది. 299 ప్లాన్ ఓన్లీ ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ వరకే. థ్యాంక్ యూ.